అలానే మిసేశ్వరం బంగారం పట్టుకోలేనంతగా పెరిగిపోతుంది. ఇరాన్ మీద మిజైల్ ఎక్కిపెట్టింది అమెరికా. ఆ రోజు నుంచి ఆ క్షణం నుంచి బంగారం అమాంతం పెరిగిపోతుంది. 1,70,000కి చేరింది తులం బంగారం ఇప్పుడు 24 క్యారెట్లది. అక్కడ ఖమేనీని చంపేశాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అయినా కానీ బంగారం రేటు మాత్రం తగ్గల. ఎందుకంటే సైనిక చర్య జరుగుతుంది. ఇరాన్కి రష్యా అలాగే చైనా మద్దతు పలుకుతున్నాయి. వరల్డ్ వార్ తప్పదు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దీంతో బంగారం రేటు అమాంతం పెరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ పెట్టుబడులు పెట్టాలా బంగారం మీద ఇలాంటి సమయంలో అని అంటే, వెండిలో పెట్టాలా అని అంటే, ఆ రెండు ఇప్పటికే పెరిగిపోతున్నాయి. ఎంతవరకు పెరుగుతాయో, యుద్ధం ఆగిపోగానే ఎంతవరకు తగ్గుతాయో చెప్పలేం. బట్ పెరగటం అయితే పెరుగుతున్నాయి. కానీ వీటన్నిటికంటే సేఫ్ సైడ్ ఏంటో తెలుసా? వజ్రాలు. వజ్రాలు కొనిపెట్టుకోవడం మంచిది అని చెప్పి ఇప్పుడు అంతర్జాతీయంగా ఉండేటువంటి నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి యువత వజ్రాల బాట పడుతున్నారు. వజ్రాల వేట మొదలుపెట్టారు. వజ్రాలను కొనుగోలు చేయడం అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. కొనుగోలు చేసి పెడుతున్నారు వజ్రాలని. ఇప్పటివరకు బంగారం వైపు అందరూ చూశారు. బంగారం కొనాలా వద్దా అనే సందిగ్ధంలో అనేక మంది ఉండిపోయారు. ఈవెన్ అంతర్జాతీయ నిపుణులు కూడా బంగారం విషయంలో కొనండి కానీ కొనొద్దని కానీ చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకనంటే అంతర్జాతీయంగా ఉండేటువంటి ఉద్రిక్త పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు వీటన్నిటిని అంచనా వేయలేనటువంటి సిచ్యువేషను నెలకొంది. అందుకే బంగారం కొనండి అని చెప్పి ఎవరు చెప్పట్లేదు. తిరిగి చూసేటప్పటికి బంగారం రేటు పెరుగుతుంది. మళ్ళీ ఇటు తిరిగేటప్పటికి బంగారం రేటు తగ్గుతుంది. ఒక 3 వారాల క్రితం బంగారం రేటు అమాంతం తగ్గింది. దాదాపు 1,38,000కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 1,70,000కి చేరుకుంది. అంటే జస్ట్ 2 వారాల గ్యాప్లోనే తులం బంగారం 30,000కి పెరిగిపోయింది. 30 నుంచి 40,000కి పెరిగిపోయింది తులం బంగారం. మరి ఇది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? చెప్పలేం. ఇది కేవలం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతిలో ఉంది. ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇస్తే చాలు బంగారం రేటు అమాంతం పెరిగిపోతుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుంది, చర్చలు సఫలమయ్యాయి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి, బంగారం రేటు అమాంతం తగ్గిపోతుంది. లేదు ఇరాన్ చీఫ్గా ఉన్నటువంటి ఇరాన్ అధినేతను చంపేసాం అయిపోయింది యుద్ధం అని చెప్పి చెప్పనండి, మళ్ళీ బంగారం రేటు తగ్గిపోయే అవకాశం. అట్ట కాకుండా మేము ఇరాన్ సంగతి చూస్తాం, ఇరాన్ని ధ్వంసం చేస్తాం, ఇంకా కొన్ని రోజుల పాటు యుద్ధం జరుగుతుందని చెప్పేసి కనుక ట్రంప్ వార్నింగ్ ఇస్తే బంగారం రేటు 2 లక్షలకి దిశగా దూసుకుపోయేటువంటి అవకాశం ఉంది. వెండి పరిస్థితి కూడా అదే. అసలు వెండిని హోల్డ్ చేసేసింది చైనా. వెండిని ఎప్పటికప్పుడు బంగారం కంటే ఎక్కువ పెరుగుతుంది. బంగారం దాదాపు 120% పెరిగితే వెండి 140% పెరిగింది. బంగారాన్ని మించి ఇప్పుడు వీటి జాబితాలో మళ్ళీ రాగి వచ్చి చేరింది. రాగి రేటు అమాంతం పెరుగుతోంది. రాగి అలాగే వెండి వీటి రెండింటితోటి ఈ 2 మినరల్స్ తోటి చైనా గేమ్ ఆడుతుంది ప్రపంచంతో. ఇలాంటి పరిస్థితులు నడుమ ఎవ్వరూ అంతర్జాతీయంగా నిపుణులు చెప్పలేకపోతున్నారు. బంగారం కానీ వెండి కానీ రాగి కానీ పెరుగుతుందని కానీ అమాంతం తగ్గుతుందని కానీ ఇతిమిద్దంగా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఇది కేవలం ట్రంప్ చేతిలో ఉన్నటువంటి ఒక మ్యాజిక్గా అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సేఫ్ సైడ్ ఏదన్నా ఉందంటే వజ్రాలు అని చెప్పి చెప్తున్నారు. ఈ వజ్రాల కొనుగోలు మీద ఇప్పుడు యువత బాగా అట్రాక్ట్ అవుతుంది. వజ్రాల ధర కూడా తక్కువగా ఉంది. గతం కంటే ఇప్పుడు వజ్రాల రేటు తక్కువ ఉంది. అందుకే ఇప్పుడు వజ్రాలను కొనిపెట్టుకోవడం మొదలుపెట్టారు యూత్. ఏంటి ఈ వజ్రాలకు సంబంధించినటువంటి న్యూస్ అని అంటే చూడండి, వజ్రపు టొంగరం కొనేద్దాం, యువతలో పెరుగుతున్న ఆసక్తి, కలిసి వస్తున్న 30% ధర క్షీణత. 30% తగ్గిందంట వజ్రాల రేటు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఉండేటువంటి సీజన్లో మనకి భద్రతతో కూడిన పెట్టుబడి అంటే బంగారం వెండి రాగి అని చెప్పి అంటున్నారు. కాదు వజ్రాలు అని చెప్పి చెబుతున్నారు. అసలే పెళ్ళిళ్ళ సీజన్, ఆభరణాలు కొనకుండా ఉండలేని పరిస్థితి. అయితే బంగారం ఉంగరం బదులుగా వజ్రపు ఉంగరం వైపు దృష్టి పెట్టేందుకు వజ్రాల ధరలు వీలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా 1 క్యారెట్ ఎంగేజ్మెంట్ ఉంగరం ధర గత ఆర్థిక సంవత్సరంలో 7 నుంచి 8 లక్షల వరకు ఉండగా ఇప్పుడు 5 నుంచి 5.5 లక్షలకు దిగొచ్చింది. అంటే గత ఏడాది 8 లక్షలు ఉన్నది కాస్త ఇప్పుడు 5.5 లక్షలు పడిపోయింది 1 క్యారెట్ వజ్రం ధర. కాబట్టి తగ్గింది కాబట్టి కొనుగోలు చేసేటువంటి వాళ్ళు పెరిగారంట. తగ్గిన ధర పెరిగిన గిరాకీ. 20 నుంచి 40 ఏళ్ల వయసు వినియోగదారులలో, సో అంటే యూత్లో వినియోగదారుల్లో సొలిటైర్స్పై ఆసక్తి పెరిగిందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ధరలు దిగిరావడంతో గత ఏడాదితో పోలిస్తే విక్రయాలు సైతం 25 నుంచి 30% మేర పెరిగాయంటున్నారు. పసిడి ధర బాగా పెరిగిన నేపథ్యంలో 2 లక్షలకు అటు ఇటుగా ధర ఉన్న
సొలిటై సొలిటై సొలిటైర్స్కు భారీ గిరాకీ కనిపిస్తుంది. కారణాలు ఏంటంటే ఇది ఎగుమతులకు గిరాకీ తగ్గడంతో సహజ వజ్రాల ధరలు కిందకు వచ్చాయి. ఎగుమతి తగ్గింది కాబట్టి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అధిక టారిఫ్లు కూడా అందుకు దోహదం చేశాయి. భారత్ నుంచి అధికంగా కట్ పాలిష్డ్ వజ్రాలను తీసుకునే చైనా కూడా వాటి పరిమాణాన్ని తగ్గించుకోవడం దేశీయ ధరలపై ఒత్తిడిని పెంచింది. 20 గ్రాముల పసిడి ఉంగరం లేదా చైన్తో పోలిస్తే 2 లక్షల విలువైన సోలిటైర్స్ను కొనుగోలు చేయడం చౌక కావడంతో మిలేనియల్స్లో ఎక్కువ ఉంది. అంటే యూత్లో తమ ఎంగేజ్మెంట్ వార్షికోత్సవాలకు వీటివైపే మొగ్గు చూపుతున్నారు. ధరల కిందకు రావడంతో తొలిసారి కొనుగోలు చేసే వారి సంఖ్య 35 నుంచి 40% వరకు పెరిగింది. ముఖ్యంగా 28 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు ఎక్కువ ఆసక్తి కనిపిస్తున్నారు. 9 క్యారెట్ 14 క్యారెట్ పసిడి పైన సాంప్రదాయ భారీ డిజైన్లకు బదులుగా సింపుల్గా ఉండే వాటిపై యువత దృష్టి సారిస్తున్నారు. 9 క్యారెట్స్ 14 క్యారెట్స్ పసిడి ఆభరణాలతో పాటు తేలికపాటి సహజ వజ్ర ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారని క్యారెట్ లేన్ సిఓఓ అతుల్ సిన్హా అంటున్నారు. 9 క్యారెట్ పసిడికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హాల్మార్క్ సర్టిఫికేషన్ కూడా వినియోగదారు విశ్వాసాన్ని బలోపేతం చేస్తుందన్నారు. నెలవారీగా జరిగే 9 క్యారెట్ అమ్మకాలు 200% మేర పెరగడమే ఇందుకు నిదర్శనం అన్నారు. సో ఇది చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బంగారం రేటు పెరిగింది కదా, అందుకని 24 క్యారెట్ల జోడికి పోవట్ల, 22 జోడికి కూడా పోవట్ల, చివరికి 18 క్యారెట్ల జోడికి కూడా పోవట్ల, 9 క్యారెట్లకి ఫిక్స్ అయిపోతున్నారు. 9 క్యారెట్లు 14 క్యారెట్లు 18 క్యారెట్లు 22 క్యారెట్లు 24 క్యారెట్లు అంటే 5 రకాలు ఉన్నాయి బంగారం. వీటన్నిటికీ హాల్మార్క్స్ ఉంటాయి. ఐఎస్ఐ ఇచ్చిన హాల్మార్క్ గుర్తింపు ఉంటుంది. 9% గోల్డ్కి కూడా హాల్మార్క్ గుర్తింపు ఇస్తున్నారు కాబట్టి 9% గోల్డ్ని కొనడానికి ఇష్టపడుతున్నారు. అందుకే కొనుగోళ్లు 200% పెరిగిందంట 9 క్యారెట్స్ బంగారానికి. ఆ వైపు వజ్రాలు కొనుగోటంలో పెరిగింది. 35% వజ్రాలు కొనుగోలు పెంచారు. అంటే 24 క్యారెట్ల బంగారం వైపు ఎవరు చోట్ల వజ్రాల వైపు దారి మళ్ళిస్తున్నారు, మనసు మళ్ళించుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు పెట్టుబడులు దేని మీద పెట్టాలని చెప్పి. గత ఏడాది కంటే వజ్రాలు ఈ సంవత్సరం దాదాపు 30% తగ్గింది కాబట్టి వజ్రాలు కొనుక్కోవటం మంచిది అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి యువత ఉత్సాహం చూపుతున్నారు. అందుకే వజ్రాల మార్కెట్ బాగుంది, 9 క్యారెట్స్ బంగారం మార్కెట్ బాగుందని చెప్పి అంచనా వేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో యుద్ధాల పరిస్థితి ఆగిపోతే బంగారం రేట్ అయితే తగ్గుతుందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. కాకపోతే యుద్ధాలు ఎప్పుడు ఆగిపోతాయో ట్రంప్కి తెలుసు, ఇంకెవరికి తెలియదు. సో ఇలాంటి నేపథ్యంలో వజ్రాలు కొంటారా, 9 క్యారెట్స్ బంగారం కొంటారా, లేదంటే 24 క్యారెట్ల బంగారమే కొంటారా, వెండి కొంటారా, రాగి కొంటారా అనేది మీ ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్.